మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఇటీవలి కాలంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇప్పుడు మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఆ బస్సు వేగంగా వస్తూ ఒక కారును ఢీకొట్టి ఆ తర్వాత ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది ఈ ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు, ఒకసారి చూడండి. ఆర్టీవీ స్క్రీన్ పైన వేగంగా బస్సు వస్తూ ఉంది. అక్కడ లెఫ్ట్లో ఒక లారీ ఆగి ఉంది. ఆ వేగంగా వస్తున్న బస్ ఆ కారును ఢీకొట్టి ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో లారీ కూడా పక్కకు పడిపోయింది. వేగంగా బస్సు వస్తూ ఉంది, ఆ ముందే కారు ఉంది, ఆ కారును ఢీకొట్టి లారీని ఢీకొట్టింది. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి, ఎంత భయానకంగా ఉన్నాయి. వేగంగా వచ్చిన బస్సు కారును ఢీకొట్టి లారీని ఢీకొట్టడంతో బస్సు చూడండి. ఒకసారి ఆ కారు మధ్యలో కారు ఉండిపోయింది. ఒకవేళ ఆ కారుకి చిన్న చిన్న సొట్టలు మాత్రమే పడ్డాయి. ఒకవేళ మధ్యలో ఉండుంటే ఆ కారు నుజ్జు నుజ్జు అయిపోయి ఉండేది. కానీ ఈ బస్సు మాత్రం నుజ్జు నుజ్జు అయిపోయింది. ఇక్కడ మీకు కనిపిస్తున్న తప్పేంటి? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అక్కడ లారీ ఆగి ఉండడం తప్పు, అంటే హైవే పెట్రోలింగ్ అధికారులు తప్పు. బస్సు వేగంగా వస్తూ ఉంది, ముందు ఒక కారు ఉంది, అక్కడ లారీ ఉంది. వేగ నియంత్రణలో లేకపోవడం ఆ బస్సు తప్పిదం కూడా. ఇటీవలి కాలంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి. నిన్న కూడా చెప్పాం, ఆర్టీవీ గతంలో కూడా ఒక డ్రైవ్ను నిర్వహించింది. హైవేలపైన అనధికారికంగా ఆపి ఉంచుతున్న వాహనాలపై అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. అందుకే ఈ ప్రాణాలు పోతున్నాయి. ఈ పోయే ప్రతి ప్రాణానికి, హైవేలపై నిర్లక్ష్యం కారణంగా పోయే ప్రతి ప్రాణానికి కూడా అధికారులదే బాధ్యత. అధికారులే సమాధానం చెప్పాలి. అక్కడ లారీ ఆగి ఉండకపోతే ఆ బస్సు ప్రమాదానికి గురై ఉండేది కాదు.